సూర్యదేవుని జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి పర్వదినం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధిలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమి లేదా మాఘసప్తమి అని పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. దీనిపై మరింత సమాచారం మా భారత్ టుడే ప్రతినిధి ముని అందిస్తారు. సందర్భంగా రథసప్తమి రోజున తిరుమల శ్రీవారు 7 వాహనాలపై భక్తులకైతే దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ 7 వాహనాల్లో స్వామివారు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై చంద్రప్రభ వాహనంతో ముగియనున్నది. ఇందుకు గాను భక్తులు పెద్ద ఎత్తున అయితే తిరుమలకైతే రానున్నారు. దేశం నలుమూలల నుంచి అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అయితే ఇప్పటికే చర్యలన్నీ కూడా తీసుకునింది. అంటే భక్తులకు గ్యాలరీలో వేచి ఉన్న సమయంలో అన్నప్రసాదం వితరణ కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, మజ్జిగ వంటి అన్నిటిని కూడా భక్తులకి పూర్తి స్థాయిలో అందించే విధంగా టీటీడీ అయితే చర్యలు తీసుకునింది. ఈ రథసప్తమి సందర్భంగా స్వామివారు మొదట 5:30కు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యి రాత్రి 8 గంటల చంద్రప్రభ వాహనంతో ముగియనున్నది. అయితే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య చిన్నచేస వాహనము, అదేవిధంగా 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గరుడ వాహనం పైన అయితే స్వామివారు భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల ప్రాంతంలో హనుమంత వాహనంపై అయితే భక్తులకి స్వామివారి దర్శనం కల్పించనున్నారు. అదేవిధంగా సాయంత్రం 4 నుంచి 5 గంటల వద్ద కల్పవృక్ష వాహనము, సాయంత్రం 6 నుంచి 7 వరకు సర్వభూపాల వాహనము, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనం అయితే ఇవ్వనున్నారు. అయితే ఈ నేపథ్యంలో వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మాడా స్ట్రీట్ మొత్తం కూడా టెంట్లను కూడా ఎండ తాకిడి ఎక్కువ ఉండడం వల్ల ఎండ కూడా భక్తులకి తాకిడి తక్కువగా ఉండడం కోసం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 4 మాడా వీధుల్లో గ్యాలరీల్లో అయితే ఈ షెడ్యూల్ అయితే కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే భక్తులకి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భోజన ఏర్పాట్లు కావచ్చు, మంచినీటి సదుపాయము, అదేవిధంగా మజ్జిగ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి నిత్యావసరాలు భక్తులకి ఏదైతే నిత్యావసరాల వస్తువు కావాల్సి ఉంటాయో అవన్నీ కూడా టీటీడీకి ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. అయితే ఈ రథసప్తమి సందర్భంగా స్వామివారి వాహన సేవలను చూసేందుకు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి కూడా అన్ని వాహన సేవలు భక్తులకు సంతృప్తిగా చూపించే విధంగా టీటీడీ చర్యలు అయితే తీసుకునింది. కెమెరామెన్ నవీన్తో ముని, భారత్ టుడే, తిరుమల.